మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ ధ్యాన దినం. అనగా ధ్యానం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన పాశ్చాత్య దేశాలు భారతదేశం నుండి పొందినటువంటి జ్ఞానాన్ని, ధ్యానం యొక్క గొప్పతనాన్ని గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ధ్యాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. మిత్రులందరికీ ప్రపంచ ధ్యాన దినోత్సవ శుభాకాంక్షలు. ధ్యానం అనేది మన పురాణాల ప్రకారము, మన పూర్వీకులు చెప్పినటువంటి విషయాల ప్రకారము ఆదియోగి ఆ పరమేశ్వరుడు పార్వతీమాతకు చెప్పినటువంటి అనేక విషయాల్లో ధ్యానం ఒకటి. ఈ ధ్యానాన్ని యుగ యుగాలుగా అనేక మంది యోగుల ద్వారా మన వరకు రావడం జరిగింది. అలాంటి ధ్యానాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ముందుగా ధ్యానం యొక్క ప్రాముఖ్యత, ధ్యానం వల్ల లాభాలు తెలుసుకుందాం. ధ్యానానికి సంబంధించి శ్రీకృష్ణ భగవానుడు, ఉత్తర గీతలో శ్రీకృష్ణ భగవానుడు పూజకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జప, జపకోటి సమో ధ్యానం, ధ్యానకోటి సమోలయ అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. పూజకోటి సమం స్తోత్రం, కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానము. స్తోత్రకోటి సమో జప, కోటి స్తోత్రాలు ఒక జపంతో సమానము. జపకోటి సమం ధ్యానం, కోటి జపాలు ఒక ధ్యానంతో సమానము. ధ్యానకోటి సమోలయ, ధ్యానాన్ని మించినటువంటిది ఈ విశ్వంలో మరొకటి లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. అలాంటి ధ్యానాన్ని మనము ఈరోజు చక్కగా నేర్చుకొని ప్రతిరోజు ఆచరించడానికి సన్నద్ధులై ఉన్నాము మిత్రులారా. ముందుగా ఈ ధ్యానాన్ని నేర్చుకునే ముందు చేతి వేళ్ళల్లో వేళ్ళు కలపాలి, కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకున్న తర్వాత మన ముక్కు ద్వారా లోపలికి వెళ్తున్నటువంటి గాలిని, బయటకు వస్తున్నటువంటి గాలిని గమనించాలి. ఇదే ధ్యాన పద్ధతి. మనం ఈ విధంగా తదేకంగా మన ముక్కు ద్వారా లోపలికి వెళ్తున్నటువంటి గాలిని, బయటకు వస్తున్నటువంటి గాలిని గమనించినప్పుడు మనకు అనేక రకాల ఆలోచనలు వస్తుంటాయి. వాటన్నింటినీ పక్కన పెట్టాలి. ఆలోచనలు పక్కన పెట్టి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. చక్కగా ధ్యానం కుదరడానికి మనము సంగీతాన్ని కూడా వాడుకోవచ్చు మిత్రులారా. చక్కటి సంగీతంతో కూడా, సంగీతం పైన కూడా మనము ధ్యాస పెట్టవచ్చు. ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితికి మనం చేరుతామో, ఏ ఆలోచనలు లేని స్థితికి చేరుతామో, ఇది కొందరి లోపల వెంటనే జరుగుతుంది, మరికొందరి లోపల సాధన చేయగా జరుగుతుంది. సాధనమున పనులు సమకూరు ధరలోన అని చెప్పడం జరిగింది మన పెద్దలు. ప్రాక్టీస్ చేయాలి. ఈ విధంగా
ధ్యానంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, ఆలోచన రహిత స్థితికి చేరినప్పుడు విశ్వంలో ఉన్నటువంటి విశ్వశక్తి, ప్రాణశక్తి మన బ్రహ్మరంధ్రము ఓపెన్ అయి దాని ద్వారా మన లోపలికి ప్రవేశించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితికి చేరినప్పుడు మన తలలో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ఓపెన్ అయి విశ్వశక్తి మన లోపలికి వస్తుందో, అలా ప్రాణశక్తి మన లోపలికి ప్రవేశించినప్పుడు మన లోపలికి వస్తున్నటువంటి ఆ ప్రాణశక్తి యొక్క ప్రభావము కొందరి లోపల తల వేడి కావడము, తల బరువు కావడము, తిప్పినట్లు కావడము, శరీరంలో దురదగా అనిపించడము చాలా సహజంగా ఉంటుంది. కొందరిలో మానసిక ఆందోళన ఎక్కువ కావడము, చెమటలు రావడం లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా తదేకంగా శ్వాసను గమనిస్తూ ఆ విశ్వశక్తిని మనము పొందుతూ ఉండాలి. ఇది కొత్తగా ధ్యానాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తులు 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు ఆ విధంగా ప్రాక్టీస్ని మెల్లమెల్లిగా పెంచుతూ ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు చేసుకోవచ్చు. ప్రతిరోజు 2 సార్లు సాధన చేయడం అనేది మన యొక్క ధ్యానం యొక్క పటిమను మరింత మెరుగుపరుస్తుంది. ప్రతిరోజు ధ్యానాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి సమయం చిక్కినప్పుడల్లా ధ్యానాన్ని చేసుకోవచ్చు. అదేవిధంగా భోజనం చేసిన తర్వాత ధ్యానం చేయవచ్చు, భోజనానికి ముందు ధ్యానం చేయవచ్చు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు ధ్యానం చేయవచ్చు, రైళ్ళు, బస్సుల్లో వెళ్తున్నప్పుడు ధ్యానం చేయవచ్చు. కేవలం చేతి వేళ్లల్లో వేలు కలపడము, కాళ్ళు 2 క్రాస్ చేసుకోవడము, హాయిగా సుఖాసనంలో కూర్చొని, అనగా కుర్చీలో కూర్చొని చేయొచ్చు, బెడ్ పైన కూర్చొని చేయొచ్చు. ఈ ధ్యానానికి ఎలాంటి నిబంధనలు లేవు. కేవలం మన ముక్కు ద్వారా లోపలికి వెళ్తున్నటువంటి గాలిని, బయటకు వస్తున్నటువంటి గాలిని మాత్రమే గమనించాలి. మిత్రులారా, హాయిగా కూర్చుందాం, ప్రశాంతంగా కూర్చుందాం. మరి ధ్యానానికి సంబంధించి మరొక శ్లోకాన్ని తెలుసుకుందాం మిత్రులారా. నాస్తి ధ్యానం సమం తీర్థం, నాస్తి ధ్యానం సమం తప, నాస్తి ధ్యానం సమో యజ్ఞ, తస్మాత్ ధ్యానం సమాచరేత్. అనగా నాస్తి ధ్యానం సమం తీర్థం, ధ్యానముతో సమానమైన తీర్థం కాని, నాస్తి ధ్యానం సమం తపః, ధ్యానంతో సమానమైన పూజ కాని, నాస్తి ధ్యానం సమో యజ్ఞ, ధ్యానంతో సమానమైన యజ్ఞాలు కాని లేవు. తస్మాత్ ధ్యానం సమాచరేత్, అందువలన అన్నింటికన్నా ఉత్తమమైనటువంటి ధ్యానం నిరంతరం తప్పక అభ్యసించాలి. ప్రతిరోజు ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం అనగా మన లోపలికి మనం ప్రవేశించడం. అలాగే ధ్యానం చేస్తున్నప్పుడు మన శరీరం లోపల అనేక రకాల మార్పులు జరుగుతుంటాయి. ఆ మార్పులన్నీ కూడా మంచిగా అయినటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రతిరోజు ధ్యానం చేయడం ద్వారా తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు అన్ని రకాల రోగాలు ధ్యానం ద్వారా పొందినటువంటి ఆ ప్రాణశక్తి వల్ల తగ్గిపోవడం జరుగుతుంది. అందుకే మనం ధ్యానం సర్వరోగ నివారిణి అని చెప్పుకోవడం జరుగుతుంది.
ధ్యానం సకల భోగకారిణి. ప్రతిరోజు సాధన చేయడం ద్వారా మన జీవితంలోనికి సకల భోగాలు రావడం జరుగుతాయి. అనగా మన యొక్క సంకల్పాలన్నీ నెరవేరడం జరుగుతుంది. ధ్యానం ద్వారా మనలో ఉన్నటువంటి సంకల్ప శక్తి వృద్ధి చెందుతుంది. మన యొక్క లక్ష్యం వైపు, మన యొక్క ఆశయం వైపు మనల్ని ధ్యాన శక్తి అనేటువంటిది తీసుకువెళ్తుంది. ధ్యానంలో కూర్చునే ముందర చక్కటి సంకల్పాన్ని మనము గుర్తు చేసుకోవచ్చు, మననం చేసుకోవచ్చు. తద్వారా మన యొక్క సంకల్పాలన్నీ నెరవేరడం ద్వారా మన భౌతిక జీవితము ఆనందమయంగా తయారవుతుంది. ఇక్కడే ఆగిపోకుండా బాహ్యపరమైనటువంటి సంకల్పాలు నెరవేర్చుకుంటూ మన యొక్క అంతర ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. కొత్తగా ధ్యానం చేసినప్పుడు 5 నుంచి 10 నిమిషాలు, 10 నుంచి 20 నిమిషాలు, 20 నుంచి 30 నిమిషాలు, మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాల వరకు మనం ధ్యానాన్ని చేయవచ్చు. మన సంకల్పాల్ని మనం నెరవేర్చుకోవాలి అంటే ప్రతిరోజు గంట, 2 గంటలు, 3 గంటల యొక్క ధ్యాన సాధనని పెంచుతూ వెళ్ళాలి. అనగా ఒకేసారి 3 గంటలు ధ్యానం చేయడం వీలైతే చేయాలి. లేదంటే గంట, గంటన్నర, 2 గంటలు, 30 నిమిషాలు ఈ విధంగా చేస్తూ ఒక రోజులో 3 గంటలు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడి వరకు చేరాలి. మరియు ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని. అనగా ప్రతిరోజు సాధన చేయడంతో పాటు పౌర్ణమి, అమావాస్య ధ్యానాలు చేయడం వల్ల శక్తి ఎక్కువగా రావడం జరుగుతుంది. మరియు పిరమిడ్లలో ధ్యానం చేయడం ద్వారా శక్తి రెట్టింపు అవుతుంది. మామూలు చేసే ధ్యానం కంటే పిరమిడ్ యొక్క శక్తిని వాడుకొని ధ్యానం చేయడం ద్వారా, ఆహారంలో మార్పు చేసుకొని ధ్యానం చేయడం ద్వారా, సాత్విక ఆహారము, శాకాహారము నియమంగా పెట్టుకొని ధ్యానం చేయడం ద్వారా మన లోపలికి అపారమైనటువంటి ప్రాణశక్తి రావడం జరుగుతుంది. తద్వారా గంటలు గంటలు సాధన చేయడం ద్వారా అంతర ప్రయాణము సాఫీగా జరిగి బాహ్య ఆడంబరమైనటువంటి విషయాలని పొంది ఆ విషయాల ద్వారా అంతర చైతన్యము చేరుకొని మనము విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి చైతన్యము, మనము ఒకటైనటువంటి ఒక స్పృహ మనకు రావడం జరుగుతుంది. అదే సర్వం కల్విదం బ్రహ్మ, అదే తత్వమసి. అలాంటి స్థితికి చేరుకోవాలంటే ప్రతిరోజు గంటలు గంటలు సాధన చేయాలి. అప్పుడే మనము ఆధ్యాత్మికత లోపల, ధ్యానం లోపల చిట్ట చివరిదైనటువంటి ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని అనేటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము. అంతటా వ్యాపించి ఉన్నటువంటి శక్తి చైతన్యము మనమే అనేటువంటి స్పృహ మనకు రాగలుగుతుంది. తద్వారా మన లోపల ఆ శక్తి చైతన్యం యొక్క ఉధృతం వలన మనము కూడా ఇతరులకు ధ్యానం చెప్పాలి, ధ్యానం నేర్పించాలి, లోక కళ్యాణంలో భాగం కావాలి అనేటువంటి అవగాహన ఏర్పడుతుంది. అప్పుడే మనము ఇతరులకు ధ్యానం గురించి చెప్పగలుగుతాము. మిత్రులారా, ధ్యానానికి సంబంధించి ఇక్కడ డిస్కషన్ చేసుకుందాం. నిమిషం నిమిషార్థం వా జ్ఞానినో ధ్యాన చింతయ కర్తృకోటి సహస్రానం ధ్యానమేకం విశిష్యతే. అనగా ఒక నిమిషమో అర నిమిషమో మనం ధ్యానం చేస్తే మన యొక్క కోటాను కోట్ల కర్మలు తొలగిపోతాయి అనేది ఈ శ్లోకం యొక్క అర్థం. నిమిషం నిమిషార్థం
వా జ్ఞానినో ధ్యాన చింతయ కర్తృకోటి సహస్రానాం ధ్యానమేకం విశిష్యతే. అంటే నిమిషము అర నిమిషము చక్కటి అవగాహనతోటి ప్రేమపూర్వకంగా ఇష్టపూర్వకంగా ధ్యానం చేసినట్లయితే కోటాను కోట్ల కర్మల్ని మనము తొలగించుకుంటాము. ఒక గడ్డివాముకు మంట ఏ విధంగా అయితే గడ్డివామును తగలబెడుతుందో అలాగే ఆ ధ్యానము మన యొక్క కర్మలన్నింటినీ కోటాను కోట్ల యొక్క కర్మల్ని దగ్ధం చేస్తుందనేటువంటిది ఇక్కడ స్పష్టంగా పేర్కొనబడింది. కాబట్టి ప్రతిరోజు సాధన చేయడము అనేటువంటిది ఎంత ప్రాముఖ్యాన్ని కలిగి ఉంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం మిత్రులారా. అదేవిధంగా మరి ధ్యానానికి సంబంధించి మరొక పద్యాన్ని మనం చక్కగా విశ్లేషించుకుందాం. ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాసములు పంక్తులరసి తాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయ్యా కాళికాంబాంస కాళికాంబ అనేటువంటి పద్యాన్ని మనకు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అందించడం జరిగింది. ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాసములు అనగా ప్రపంచం లోపల ఏదైనా ఉత్తమమైనది ఉంది అంటే అది మన ముక్కు ద్వారా లోనికి వెళ్తున్నటువంటి గాలి, బయటకు వస్తున్నటువంటి గాలి. ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాసములు పంక్తులరసి తాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయ్య కాళికాంబ అంశ కాళికాంబ. అంటే మన ముక్కు ద్వారా లోపలికి వెళ్తున్నటువంటి గాలి ద్వారా మనం అంతర ప్రయాణం చేసినప్పుడు మరి మన లోపల ఉన్నటువంటి ఆ ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయ్యా అంటే మన లోపల ఉన్నటువంటి ముసుగులో ఉన్నటువంటి ఆ చైతన్య శక్తి ఆ శివోహాన్ని మనము దర్శించగలుగుతాము అనేటువంటిది ఇక్కడ చక్కటి వివరణ. కాబట్టి ప్రతిరోజు సాధన చేద్దాం. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని అనేటువంటి అంశాల్ని మనము మనసులో ఉంచుకొని చక్కటి సాధన చేద్దాం. సాధనమున పనులు సమకూరు ధరలోన. ఈరోజు చక్కగా ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా మనం చక్కటి సాధన చేస్తున్నాం మిత్రులారా. చక్కటి సంగీతంతో పిరమిడ్లో ఉండి మనం చక్కటి సాధన చేస్తున్నాం. మనము చక్కగా సాధన చేద్దాం. మన యొక్క భౌతిక లక్ష్యాల్ని మరియు ఆధ్యాత్మిక లక్ష్యాల్ని చేరుకుందాం. మనలాగే అందరినీ ఆనందంగా ఆరోగ్యంగా ఆరోగ్యవంతుల్ని తయారు చేద్దాం. లోక కళ్యాణంలో మనము భాగమవుదాం. ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మిద్దాం. అదేవిధంగా మనకు ధ్యానానికి సంబంధించి యోగి వేమన గారు చక్కటి పద్యాన్ని చెప్పడం జరిగింది. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలి మర్మం ఎరగలేక ముక్కులోని గాలి ముక్తికి మరి దారయ విశ్వదాభిరామ వినురవేమ అని. అంటే గాలిలోనే పుట్టి గాలిలోనే పెరిగి గాలి యొక్క మర్మాన్ని మనము గుర్తించలేకపోతున్నాము అనేది వేమన గారి యొక్క ఆంతర్యము. గాలే కదా అని వదిలిపెడుతున్నాము. స్పృహ లేకుండా ఎరుక లేకుండా గాలిని తీసుకుంటున్నాము. ఒకసారి గాలిపైన మన ముక్కులోకి వెళ్తున్నటువంటి గాలిపైన బయటకు వస్తున్నటువంటి గాలిపైన శ్రద్ధ పెట్టినట్లయితే ఆ గాలి మనని పరమాత్మ దగ్గరికి చేరుస్తుంది, ముక్తి వైపుకు చేరుస్తుంది, ముక్తిని కలిగిస్తుంది అనేటువంటిది వేమన గారి యొక్క పద్యం యొక్క ఉద్దేశము. కాబట్టి ప్రతిరోజు సాధన మనల్ని ముక్తి వైపుకు తీసుకెళ్తుంది. ముక్తి అంటే ఆనందకరమైనటువంటి స్థితి. మనం ఆనందంగా ఉండడానికే భూమిపైకి వచ్చాము. ప్రతిరోజు సాధన చేయడం ద్వారా మన లోపల అపారమైనటువంటి ఆనందం పెరుగుతుంది. ఆనందమే ముక్తి. ఇంత చక్కటి లోక కళ్యాణకరమైనటువంటి కార్యక్రమంలో ప్రతిరోజు హాజరవుదాం.
అందరినీ హాజరుపరుద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ.